హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం కాటేరమ్మ దేవస్థానం వద్ద ఉన్నాము. ఈ ఆలయం బెంగళూరు నుంచి 35 కిలోమీటర్ల దూరంలో కంబలిపుర అనే గ్రామం వద్ద ఉంది. ఈ ఆలయం ఒసకోట నుంచి అయితే చాలా దగ్గరలో ఉంటుంది. ఒసకోట నుంచి అయితే 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనం ఏదైనా వెహికల్లో వచ్చినట్లయితే పార్కింగ్ ఛార్జెస్ పే చేయాలి. నేను 2 వీలర్లో వచ్చాను. 10 రూపీస్ పార్కింగ్ ఛార్జెస్ పే చేశాను. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా విశాలంగా ఉంది. అదేవిధంగా ఇక్కడి వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇప్పుడు మనం ఆలయం వద్దకు వెళ్దాం. ఇక్కడికి ఆది, మంగళ, శుక్రవారాలలో భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడ షాపులు కూడా ఉన్నాయి. మనం ఏదైనా వస్తువులు గాని, పూజా సామాగ్రి గాని కొనుక్కోవాలంటే మనం కొనుక్కోవచ్చు. ఇక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఫైనల్ గా మనం ఆలయం వద్దకు వచ్చేసాం. కాళికాదేవి అమ్మవారి విగ్రహం చూడండి ఎంత పెద్దదిగా ఉందో. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి. అమ్మవారి విగ్రహం కింద భక్తులు పూజలు చేస్తున్నారు. ఇక్కడ హోమగుండం కూడా ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక జంట మర్రి చెట్టు ఉంది. భక్తులు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ఎర్ర వస్త్రం కలిగిన ముడుపును ఈ చెట్టుకు కడతారు. ఇలా 9 వారాలు కట్టినట్లయితే కోరుకున్న కోరిక నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. ఈ ముడుపు కావాలంటే మనం కౌంటర్లో కొనుక్కోవాలి. మనం అమ్మవారి దర్శనానికి ఈ క్యూ మార్గం గుండా వెళ్ళాలి. ఇక్కడ కాటేరమ్మ దేవత చాలా పవర్ఫుల్ దేవత అని భక్తులు నమ్ముతారు. ఇదే అమ్మవారి ప్రధాన ఆలయం. ఫైనల్ గా అమ్మవారిని దర్శించుకున్నాను. అమ్మవారి ఆలయానికి భక్తులు ఇలా కాయిన్ని పెట్టి ఏదైనా కోరిక కోరుకుంటారు. కాయిన్ కింద పడకుండా అలాగే అంటుకుని ఉంటే భక్తుడు కోరుకున్న కోరిక నెరవేరుతుందంట. కాయిన్ కింద పడినట్లయితే భక్తుడు కోరుకున్న కోరిక నెరవేరదంట. ఈ జంట మర్రి చెట్టును చూడండి ఎంత పెద్దదిగా ఉందో. ఈ చెట్టుకు ఎన్ని ముడుపులు కట్టారో చూడండి. ఇవి కొన్ని లక్షల్లో ఉంటాయి. ఈ చెట్టు కింద కాటేరమ్మ, మునీశ్వర స్వామి విగ్రహాలు ఉన్నాయి. భక్తులను చూడండి ఎలా ప్రదక్షిణలు చేస్తున్నారో. ఈ చెట్టు కింద వివిధ రకాల దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఇక్కడ ఇంకొక ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఆటా సదుపాయాలు కూడా ఉన్నాయి. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.